బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రముఖ కవి రచయిత అందెశ్రీ కన్నుమూశారు. ఇవాళ ఉదయం ఇంట్లో ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. వెంటనే ఆయన కుమారులు గాంధీ ఆసుపత్రికి తరలించారు. 7:20 హాస్పిటల్కు తీసుకెళ్లారు. 7:25 ఆయన చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు. అందెశ్రీ తెలంగాణ రాష్ట్ర గీతం జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనంని రచించారు. అంతేకాకుండా అతని కవిత్వం సామాజిక అసమానతలు, దోపిడీ, మానవీయ విలువలపై దృష్టి సారిస్తుంది. తెలుగు సినిమాలకు గీతాలు రాసి నంది అవార్డు వంటి గౌరవాలు అందుకున్నారు. అందెశ్రీ పూర్తి పేరు అందె ఎల్లయ్య. రాష్ట్ర గీతం జయ జయ హే తెలంగాణ రచించారు. తెలంగాణ ఉద్యమంలో ఆయన కీలక పాత్ర పోషించారు. అందెశ్రీకి తెలంగాణ ప్రజల గొంతుకగా పేరుంది. ఈయన జీవితం కాపరిగా ప్రారంభమై కవిత్వంతో తెలంగాణ ఉద్యమానికి స్ఫూర్తి పోషించారు. అందెశ్రీ 1961 జూలై 18వ తేదీన జన్మించారు. ఈయనిది వరంగల్ జిల్లా జనగామలోని మద్దూరు స్వస్థలం. అందెశ్రీ చిన్నప్పటి వయసులో తండ్రిని కోల్పోయారు. తల్లే తనను పెంచి పోషించింది. చదువుకోలేకపోయినా కూడా పల్లె భాషల్లో జానపద గీతాలు, కథలు విని స్ఫూర్తి పొందారు. శృంగేరి మఠస్వామి శంకర్ మహారాజ్ ఆయన పాటలు విని రచనలకు ప్రోత్సహించారు. అందెశ్రీ కవిగాను, సినీ గేయ రచయితగాను ప్రసిద్ధి చెందారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన అందెశ్రీ మలిదశ ఉద్యమంలో తెలంగాణ ధూమ్ధామ్ కార్యక్రమ రూపకర్తగా 10 జిల్లాల్లో స్ఫూర్తి కలిగించారు. ఈయన రచనలు ప్రకృతి, పల్లె జీవితం, సామాజిక న్యాయం, తెలంగాణ గొంతుకలపై ఆధారపడి ఉన్నాయి. తెలంగాణ రాష్ట్ర గీతం జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం, పల్లె నీకు వందనాలమ్మ, మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు, గలగల గజ్జల బండి, కొమ్మ చెక్కితే బొమ్మరాతో పాటు, జనజాతరలో మన గీతం, ఎల్లిపోతున్నవా తల్లి, చూడచెక్కని పాటలు రాశారు. 2006లో గంగా సినిమాకు పాటలు రాసి నంది పురస్కారం గెలిచారు. బతుకమ్మ సినిమాకు సంభాషణలు రాశారు. విప్లవాత్మక సినిమాలకు పాటలందించారు. ప్రధానంగా అందెశ్రీకి తెలంగాణ, దేశవ్యాప్తంగా అనేక పురస్కారాలు లభించాయి. కాకతీయ యూనివర్సిటీ నుంచి గౌరవ డాక్టరేట్ను అందుకున్నారు. అసువు కవిత్వం చెప్పటంలో అందెశ్రీ దిట్ట. 2014లో అకాడమీ ఆఫ్ యూనివర్సల్ గ్లోబల్ పీస్ డాక్టరేట్, 2015లో దాశరథి సాహితీ పురస్కారం, అదే ఏడాది రావూరి భరద్వాజ సాహితీ పురస్కారం అందుకున్నారు. 2022లో అందెశ్రీకి జానకమ్మ జాతీయ పురస్కారం లభించింది. 2024లో దాశరథి కృష్ణమాచార్య సాహితీ పురస్కారం, లోక్ నాయక్ పురస్కారం కూడా అందెశ్రీ అందుకున్నారు. మరింత సమాచారంతో మా ప్రతినిధి అజయ్ మనకు అందుబాటులో ఉన్నారు. అజయ్, ప్రముఖ కవి అందెశ్రీ లేకపోవటం అనేది నిజంగా తీవ్ర దిగ్భ్రాంతి కలిగించే విషయం. ఇప్పటికే అనేక మంది ప్రముఖులు సైతం ఆయన మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ ఉన్నారు. అసలు ఏం జరిగింది? ఆయన కుటుంబ సభ్యులు ఏమైనా మాట్లాడే ప్రయత్నం చేశారా? మనం చూడొచ్చు 7 గంటలకు ఈరోజు ఉదయం ఆయన లేవగానే కొంత నడుచుకుంటూ వచ్చారని, తర్వాత ఒక్కసారిగా కుప్పకూలడంతో గాంధీ హాస్పిటల్కు తీసుకొచ్చినట్టుగా అయితే సమాచారం అందుతుంది. దాదాపు 7 గంటల సమయంలో ఆయన ఇంటి దగ్గరనే కుప్పకూలినట్టుగా అయితే సమాచారం అందుతుంది. అదే సమయంలో ఆయనను వెంటనే గాంధీ హాస్పిటల్కి తీసుకురావడం, గాంధీ హాస్పిటల్కు 7:20 టైంలో తీసుకొచ్చినట్టుగా సమాచారం అయితే తెలుస్తుంది. అయితే 7:25 ఆయన చనిపోయినట్టుగా డాక్టర్లు ప్రాథమిక సమాచారాన్ని అయితే అందజేయడం జరిగింది. అయితే ఒక్కసారిగా కుప్పకూలడం
గల కారణాలు ఏందని ఇది తెలియాల్సి ఉంది. ఏదైతే డెత్ కాజ్ గురించి ఏం జరిగిందనే దానిపైన ప్రొసీజర్స్ అయితే గాంధీ హాస్పిటల్లో నడుస్తున్నటువంటి సందర్భం కనబడుతుంది. ఈసీజీ తీయడంలో అయితేనేమి, ఎక్స్రే తీయడం లాంటివి అయితేనేమి, ఆయన డెత్ కన్ఫర్మేషన్ కావాల్సినటువంటి ప్రొసీజర్ను వాళ్ళు చేస్తున్నటువంటి సందర్భం అయితే కొనసాగుతుంది. అయితే ఉదయం లేచి కొంత ముందుకు నడవడం, ఆ తర్వాత కుప్పకూలిన తర్వాత వెంటనే గాంధీ హాస్పిటల్ తీసుకురావడం, ఇక్కడ డాక్టర్లు చనిపోయాడని చెప్పడం అన్నీ కూడా చకచక జరిగిపోయినటువంటి సందర్భం కనబడుతుంది. ఈ ప్రాసెస్ అంతా కూడా ఒక హాఫ్ అన్ అవర్లోనే జరగడంతో అసలు ఏం జరిగిందో అనే తెలిసే పరిస్థితుల్లోనే ఈ విధంగా కావడంతో కుటుంబ సభ్యులంతా కూడా కన్నీరు మున్నీరు అవుతున్నటువంటి సందర్భం కనబడుతుంది. కొడుకు కూతురు కూడా తో పాటు తన భార్య కూడా కన్నీరు మున్నీరు అవుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. కేవలం కుటుంబ సభ్యులు మాత్రమే ఉండడంతో వాళ్లకు ఏం చేయాలో ఏం చెప్పాలో కూడా పాల్పోనటువంటి పరిస్థితి అయితే మనము చూసుకోవచ్చు. ఒక్కసారిగా ఊహించని సంఘటన జరగడంతో చాలా తీవ్రమైనటువంటి దిగ్భ్రాంతికి గురై దుఃఖిస్తున్నటువంటి విజువల్స్ అయితే ఇక్కడికి వచ్చినటువంటి వారిను కొంత ఉదయ విద్యాకరంగా ఉన్నటువంటి పరిస్థితి మనం చూడవచ్చు. అయితే తెలంగాణ ప్రజలు ఒక గొప్ప కవిగాయకుడిని, గొప్ప రచయితను కోల్పోవడం జరిగింది. ఆయన ఎన్నో కవితలు, ఎన్నో పాటలు రాసినటువంటి సందర్భం మనం చూడవచ్చు. గాంధీ హాస్పిటల్ ఏదైతే ఎమర్జెన్సీ బ్లాక్లోనే అతని బాడీ అనేది ఉండడం జరిగింది. ప్రాసెసింగ్ అనేది కూడా అంటే ప్రొసీజర్ అనేది జరుగుతుంది. అందశ్రీ తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించాడు. ఆయన పాటలతోటి ఇటు తెలంగాణ ఉద్యమకారులను, తెలంగాణ ఉద్యమాన్ని, ముఖ్యంగా విద్యార్థులను, మేధావులను, అదేవిధంగా సాధారణ ప్రజలను మరింత చైతన్యం పరిచేందుకు ఆయన గీతాలు, అదేవిధంగా ఆయన రచనలు ఎంతగానో ఉపయోగపడాయని చెప్పుకోవచ్చు. ఆయన ప్రధానంగా మనం చూడవచ్చు తెలంగాణ గీతంగా తెలంగాణ జాతీయ గీతంగా వాడుతున్నటువంటి జై జై హే తెలంగాణ పాట ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే మార్మోగింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే స్వతహాగా తెలంగాణ ప్రజలు ఇది తెలంగాణ జాతీయ గీతమని తమకు తాము ప్రకటించుకొని ఆ గీతాన్ని పాఠశాలల్లో, అదేవిధంగా ప్రభుత్వ కార్యాలయాల్లో ప్లే చేసుకున్నటువంటి పరిస్థితి, పాడుకున్నటువంటి పరిస్థితి, ఆ స్థాయిలో అంటే ప్రజెంట్ అది సిద్దిపేట జిల్లా కిందకి వస్తుంది. ఉమ్మడి వరంగల్ జిల్లా రేబర్తి, జనగాం వద్ద గలగా రేబర్తి మద్దూరు మండలంలో ఈ గ్రామం ఉంటుంది. ప్రజెంట్ అది సిద్దిపేట జిల్లా కిందకి వస్తుంది. ఆ గ్రామంలో ఆయన జన్మించడం జరిగింది. అందశ్రీ పేరు ముందుగా ఎల్లయ్యగా ఉండేది, తర్వాత అందశ్రీగా మారినటువంటి పరిస్థితి. ముందుగా ఆయన గొర్రెల కాపరిగా ఉండేవారు. శృంగేరి మఠానికి సంబంధించినటువంటి స్వామి శంకర్ మహారాజు ఇతని పాటలు పాడుతుండగా చేరదీసి ఈయనకు పాటలు పాడే అవకాశం కల్పించిన పరిస్థితి కనబడుతుంది. ఆ తర్వాత నారాయణమూర్తి తీసినటువంటి ఏదైతే విప్లవాత్మక సినిమాలు ఉన్నాయో వాటికి పాటలు రాయడం, అదేవిధంగా తెలంగాణ ప్రకృతి పైన పాటలు రాయడం, తెలంగాణ గేయాలు రచించడం, ఇలాంటి అనేకమైనటువంటి రచనలు ఆయన చేయడం జరిగింది. ఈయన అశ్వ కవిత్వం చెప్పడంలో కూడా దిట్ట. 2006లో గంగా సినిమాకు నంది పురస్కారం 2006లో గంగా పురస్కారం ఈయనకు లభించినటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. అయితే ఏదైతే అందశ్రీ జై జై హే తెలంగాణ జననీ జయ కేతనం అనే పాట ఏదైతే ఉందో అది ఈ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి పాఠశాలల్లో ప్రతి అధికారిక కార్యక్రమంలో అది వినిపిస్తున్నది. ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వం దాన్ని జాతీయ గీతంగా ప్రకటించడంతో ఆయన ప్రతిరోజు అందరినీ ఆయన రాసినటువంటి లిరిక్స్ పలకరిస్తుంటాయని చెప్పుకోవచ్చు. అంతటి లిరిక్స్ను, అంతటి పదాలను అందించినటువంటి వ్యక్తి అందశ్రీ ఈరోజు తెలంగాణ సమాజం నుండి దూరం అవడం అందరినీ కూడా కొంత బాధపడే విధంగా, దుఃఖసాగరంలో ముంచే విధంగా ఉందని చెప్పవచ్చు. పల్లనీకు వందనాలు ఉన్నాయి. తెలంగాణ పల్లెల్లో ఉన్నటువంటి పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, వాటి మార్చాల్సిన అవసరం ఏ విధంగా ఉంది అనే లాంటి పదాలను జోడిస్తూ పల్లనీకు వందనాలమ్మ అంటూ కూడా ఆయన రాసినటువంటి పాట అత్యంత బాధాకరంగా సాగుతున్నటువంటి పల్లెల్లో ఉన్నటువంటి పరిస్థితులు ఏ విధంగా ఉన్నట్టే కంటికి కట్టినట్లుగా ఆయన రాసినటువంటి పరిస్థితి కనబడుతుంది. గలగల గజ్జల బండి అంటూ సాగినటువంటి పాట తెలంగాణ ప్రజలను పోరుబాట పట్టేందుకు, తెలంగాణ ఎందుకు సాధించాలి, ఏం అవసరం ఉంది అనే అంశాలను
ప్రజలకు వివరించేందుకు, వారిని చైతన్యపరిచేందుకు, ఉత్సాహపరిచేందుకు రాసినటువంటి పాట గలగల గజ్జల బండి. అదేవిధంగా కొమ్మ చెక్కితే బొమ్మరా, కొలిసి మొక్కితే అమ్మరా అంటూ పాడినటువంటి పాట. తెలంగాణ సమాజం చెట్టు పుట్టను ఏ విధంగా మొక్కుతారు, ప్రకృతిని ఏ విధంగా ఆరాధిస్తారు అనే దానికి నిదర్శనంగా రాసినటువంటి ఆ పాట కూడా మనం చెప్పుకోవచ్చు. జనజాతరలో మన గీతం జయకేతనమై ఎదగాలి అంటూ ఆయన తెలంగాణ సమాజాన్ని, విద్యార్థులను అందరినీ కూడా ఉర్రూతలేగించినటువంటి పాటగా మనం చెప్పుకోవచ్చు. ఇట్లా అనేకమైనటువంటి అంశాలను, అనేకమైనటువంటి దానికి సంబంధించినటువంటి ఏదైతే కార్యక్రమాలు ఉన్నాయో దానికి సంబంధించినటువంటి ఏవైతే ఆయన రాసినటువంటి పాటలు ఏవైతే ఉన్నాయో ఆ పాటలన్నీ కూడా తెలంగాణ సమాజాన్ని, తెలంగాణ ప్రజలను ఉత్సాహపరిచేగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. వెళ్ళిపోతున్నావా తల్లి అంటూ పాడిన పాటలు అయితే మీ చూడచక్కని తల్లి, చిక్కుల్లో జా బిల్లి అంటూ ఆయన రాసినటువంటి పాట అయితే ఇట్లా అనేక పాటలు ఆయనను ఈ స్థాయికి తీసుకొచ్చాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ పాటల వల్ల అటు సమాజం కూడా, అదేవిధంగా ప్రభుత్వాలు కూడా ఆయన గుర్తించే స్థాయికి తీసుకెళ్లడం జరిగింది. 2014లో భారత అత్యున్నత పురస్కారమైనటువంటి పద్మశ్రీ కూడా ఆయన అందుకోవడం జరిగింది. ఎర్ర సముద్రం సినిమా కోసం రచించినటువంటి మాయమైపోతున్నమ్మ మనిషిన్నవాడు అనే పాటను ఆంధ్రప్రదేశ్ విశ్వవిద్యాలయం తెలుగు యూనివర్సిటీకి సంబంధించి 2వ సంవత్సరంలో ఈ సిలబస్ లో కూడా చేర్చడం జరిగింది. ఎంత మానవీయత అవసరం ఉంది అనే అంశాలపైన కూడా ఆయన చేర్చడం జరుగుతుంది. ఓకే అజయ్. ప్రముఖ కవి అందశ్రీ మృతి చెందారు. అందశ్రీ మృతి పట్ల ఇటు సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇవాళ తెల్లవారుజామున 7:25 ఆయన మృతి చెందినట్లుగా వైద్యులు ధృవీకరించారు. ఆయన నిన్న రాత్రి నుంచి కొంత అస్వస్థతకు గురైనట్లుగా కుటుంబ సభ్యులు చెప్తున్నారు. అయితే ఉదయం ఒక్కసారిగా కుప్పకూలటంతో వెంటనే గాంధీ ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన అందశ్రీ ఇక లేరు. ప్రముఖ కవి అందశ్రీ మృతి చెందడం అందరినీ కూడా తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. మొదటగా ఆయన భవన నిర్మాణ కార్మికుడిగా ఆయన మొదట్లో తన ప్రస్థానాన్ని మొదలుపెట్టారు. ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదిగి తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించి ఎన్నో గొప్ప పాటలు ఆయన రాశారు. 2006లో ఆయన గంగా సినిమాకు నంది అవార్డును అందుకున్నారు. అందశ్రీకి 3 కుమారులు, 1 కుమార్తె ఉన్నారు. ఇవాళ ఉదయం ఆయన ఇంట్లో ఒక్కసారిగా కుప్పకూలి పడిపోయారు. వెంటనే ఆయన కుమారులు గాంధీ ఆసుపత్రికి తరలించగా అప్పటికి ఆయన మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. అందశ్రీ మృతి పట్ల పలువురు సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇటు సీఎం రేవంత్ రెడ్డి ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. అంటే ఒక గొప్ప వ్యక్తిని వాళ్ళు కోల్పోవటం చాలా బాధాకరమైన విషయమని పలువురు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. 2006లో గంగా సినిమా పాటలకు గాను ఆయనకు నంది పురస్కారం లభించింది. 2024లో దాశరథి కృష్ణమాచార్య పురస్కారం, లోక్ నాయక్ పురస్కారం కూడా అందశ్రీ అందుకున్నారు. అలాగే ఎన్నో గొప్ప రచనలు, ఎన్నో గొప్ప పాటలు ఆయన రాశారు. కాకతీయ విశ్వవిద్యాలయం నుంచి ఆయన గౌరవ డాక్టరేట్ను అందుకున్నారు. అందశ్రీ ఆకస్మిక మృతి పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రాష్ట్ర గీతం జయ జయ హే తెలంగాణ రాసిన అందశ్రీ మరణం తెలంగాణ సాహితీ లోకానికి తీరని లోటు అని పేర్కొన్నారు. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో జయ జయ హే తెలంగాణ గేయం కోట్లాది ప్రజల గొంతుకై నిలిచిందన్నారు. అందశ్రీతో తనకున్న అనుబంధాన్ని ఈ సందర్భంగా సీఎం గుర్తు చేసుకున్నారు. ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర గీతం కొత్త స్వరాలతో రూపకల్పన చేసుకున్నామన్నారు. తెలంగాణ సాహితీ శిఖరం నేలకూలిందంటూ సీఎం సంతాపం వ్యక్తం చేశారు. అందశ్రీ మృతి పట్ల మాజీ సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అందశ్రీ మరణం తెలంగాణకు తీరని లోటని కేసీఆర్ అన్నారు. ఉద్యమ కాలంలో అందశ్రీతో తనకున్న అనుబంధాన్ని స్మరించుకున్నారు కేసీఆర్. అందశ్రీ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. అందశ్రీ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.